గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్లు ప్రారంభం కాగానే 22,000 దిగువకు నిఫ్టీ పడిపోగా సెన్సెక్స్ 400 పాయింట్లు నష్టపోయి మిడ్ క్యాప్ నిఫ్టీ 1.65% పడిపోయింది. ట్రంప్ సుంకాలు నేటి నుంచి అమల్లోకి రావడంతో పాటు అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సూచీలు నేలచూపులు చూస్తున్నాయి. ఇక ప్రస్తుతం మనతో పాటు బిజినెస్ గురించి మాట్లాడడానికి మూర్తినాయుడు గారు ఉన్నారు. దీనికి ఈ రోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించిన పూర్తి విశ్లేషణను మూర్తినాయుడు గారిని తెలుసుకుందాం. అలాగే మీకు కూడా మార్కెట్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మాట్లాడొచ్చు. మూర్తినాయుడు గారు నమస్తే అండి. నమస్తే సార్, మనం చూసుకున్నట్లయితే 5 నెలలుగా కూడా మార్కెట్లు అన్నవి నష్టాలు లేదా ఒడిదుడుకులుగానే ఉంటుంది. నిన్న కొంచెం ఒడిదుడుకులుగా అంటే హెచ్చు తగ్గులుగా కనిపించినప్పటికీ ఈ రోజు మళ్ళీ భారీ నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అసలు దీనికి కారణం ఏంటండి? యాక్చువల్గా ఏదైతే మీరు అన్నట్టుగా ఒక 5 months నుంచి మార్కెట్ అంతా కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దగ్గర జనవరి, ఫిబ్రవరి 5 నెలలు కూడా మార్కెట్ కంప్లీట్ గా బేరిష్ ట్రెండ్ లో ఉంది. అంతకు ముందు ఒక 6 నెలల పాటు మార్కెట్ ఏదైతే కంప్లీట్ గా బుల్లిష్ ట్రెండ్ ఉన్నదో అది కంప్లీట్ గా ఎంతైతే మార్కెట్ లో అప్ ట్రెండ్ వచ్చిందో 21,000 దగ్గర నుంచి 26,000 వరకు, అదే విధంగా మళ్ళీ 26,000 దగ్గర నుంచి 22,000 వరకు కూడా నిఫ్టీ భారీగా కరెక్షన్ జరిగింది. యాక్చువల్గా 23,000 దగ్గర టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ స్టేబుల్ అవుతుందని అనుకున్నాం, కానీ కన్సాలిడేషన్ అవ్వలేదు. రీజన్ ఏంటంటే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏంటంటే అమెరికా ఉండొచ్చు, ఏదైతే మనకి ఇన్స్టేబుల్ గా ఉండటం వల్ల స్టేట్మెంట్స్ అన్ని కూడా మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఇన్వెస్టర్స్ లోను అదే విధంగా ట్రేడర్స్ లోను కూడా భయాందోళన ఎక్కువగా ఉండటం వల్ల, ఇన్స్టెబిలిటీ ఉండటం వల్ల మనకి ఏదైతే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ మీద బాగా డిపెండెన్స్ ఉంది కాబట్టి మన మార్కెట్స్ ఆ ఇన్స్టెబిలిటీ అనేది మార్కెట్ లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి సుమారుగా ఒక 5,000 పాయింట్లు మనం నిఫ్టీ లాస్ట్ ఒక 5 months గా మనం నష్టపోవడం జరిగింది. ఇప్పుడు 22,000 దగ్గర కూడా మార్కెట్ స్టేబుల్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. అక్కడి నుంచి ఇంకా ఇంకొక అనదర్ 500 to 1,000 పాయింట్స్ కరెక్షన్ అవుతే తప్ప మనకి 21,000 జోన్ దగ్గరికి వస్తే తప్ప మార్కెట్ స్టేబుల్ గా ఉండేటట్టుగా కనిపించట్లేదు. కాబట్టి ఇక్కడ కొంచెం ఏదైతే ట్రేడర్స్ కానీ మదుపర్లు కానీ కొంచెం ఆచితూచి మార్కెట్ లో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం అయితే ఉన్నది. ఏదైతే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో బాగా మార్కెట్ కరెక్షన్ తగ్గట్టుగా కరెక్షన్ జరిగినటువంటి మంచి క్యాపిటలైజేషన్ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎక్యుములేట్ చేసుకుంటూ వెళ్తే మనకి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. రైట్ సార్, మీతో మాట్లాడటానికి యోగానంద్ గారు ఉన్నారు, తిరుపతి నుంచి కాల్ చేశారు. యోగానంద్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. నాకు ఒక 2 స్టాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలండి. ఇప్పుడు వాటెక్ వాబ్యాగ్ ఈ లెవెల్స్ లో ఎంట్రీ తీసుకోవచ్చా? ఒకటి కొంచెం క్లియర్ గా చెప్పండి, స్టాక్ పేరు క్లియర్ గా చెప్పండి. ఫస్ట్ వచ్చి వాటెక్ వాబ్యాగ్. వాటెక్ వాటెక్ వాబ్యాగ్. ఓకే, అది ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చా? అండ్ నెక్స్ట్ ఇంకొకటి కళ్యాణ్ జ్యువెలర్స్ నేను 491 లో కొనున్నాను, అది 10% క్లాస్ లో ఉంది. హోల్డ్ చేస్తే ఎగ్జిట్ అవ్వమంటారా? ఓకే 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 అంటే కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ వేటెక్ అయితే వెయిట్ చేయండి. ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ అయితే మాత్రం మీరు ఇక్కడ ఎక్విప్మెంట్ చేస్తే 430 రూపీస్ ఉన్నది. ఇక్కడ ఎక్విప్మెంట్ చేస్తే మాక్సిమం మీకు ఉండే రిస్క్ ఏదైనా ఉంటే ఒక 30 to 40 రూపీస్ అండి. మళ్ళీ మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. ఒక కపుల్ ఆఫ్ వీక్స్, ఒక 2 వారాలు ఆగి మీరు కళ్యాణ్ జ్యువెలర్స్ లో మీరు ఎక్విప్మెంట్ చేసుకుంటే మీరు స్టాక్ అయితే మంచిదే, బాగానే ఉంటుంది. కానీ వేటెక్ అయితే మాత్రం మీరు చెప్పిన ఫస్ట్ స్టాక్ అయితే మాత్రం యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద కపుల్ ఆఫ్ మంత్స్, ఒక 2-3 months వెయిట్ చేస్తే తప్ప మనకు ఐటీ సెక్టర్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి మార్కెట్ టేక్ ఆఫ్ ఉన్నదా లేదా అన్న చూసుకుని దాని ప్రకారం మనం డెసిషన్ తీసుకొచ్చారు. రైట్ సార్, ఇంకో కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి కిషన్ గారు. కిషన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్కారం అండి. నమస్తే. లాంగ్ కోసం గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్, నిప్పాన్ లైఫ్ టెక్నికల్ గా ఏ రేట్ లో తీసుకోవస్తారు లాంగ్ కోసం? యాక్చువల్ గా గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ అనేది రియల్ గా చూస్తే మనకి ఇది 5,000 crores క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ఇది. అంటే మనకి మినిమం క్యాపిటలైజేషన్ మనం 5,000 చూస్తాము. కానీ ఏంటంటే అయితే లాస్ట్ 3 years నుంచి లాస్ట్ 5 years కూడా మోర్ దెన్ 25%, మోర్ దెన్ 50% కూడా మనకి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మనం ఎలా చూడాలి అన్నది ఇక్కడ మనకి విషయం ఉంది. అది యాక్చువల్ గా టెక్నికల్ గా మనకి చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ కొంచెం మనకి పెద్ద అంత ప్రాఫిటబుల్ గా లేకపోయినప్పుడు కూడా ఇప్పుడు ఈ ఇయర్ అయితే మాత్రం కొంచెం మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి, ఎందుకంటే మార్కెట్ లో సెంటిమెంటల్ గా మార్కెట్ ఏదైతే కరెక్షన్ జరిగిందో ఆ కరెక్షన్ 1,200 రూపాయల దగ్గర నుంచి సుమారుగా 750 రూపాయల వరకు అయితే మార్కెట్ లో అయితే డౌన్ ట్రెండ్ అయింది. ప్రెసెంట్ అయితే మీరు ఇది ఫ్రెష్ ఎంట్రీస్ అయితే మాత్రం అనదర్ 2 weeks హోల్డ్ చేసి దాని తర్వాత అబ్జర్వ్ చేసి దాని తర్వాత తీసుకుంటేనే బెటర్ గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ లో ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా న్యూస్ డిఫరెంట్ గా రావడం వల్ల కొంచెం భారీగా నష్టపోతుంది. కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ 2 weeks. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు రమేష్ మిర్యాలగూడ నుంచి. రమేష్ గారు
నమస్తే అండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు, అడగండి మీ క్వశ్చన్ ఏంటో. బీపీసీఎల్ 310 ఉన్నాయండి. ఓకే. హలో, ఇంకొక ఎక్సైడ్ బ్యాటరీ 490లో హోల్డింగ్స్ లో ఉన్నాయి. అండి బీపీసీఎల్ ఎక్సైడ్ బ్యాటరీ. ఎక్సైడ్. ఓకే ఓకే. బీపీసీఎల్ అయితే ప్రస్తుతానికి అయితే యావరేజ్ చేయొద్దండి, ఎందుకంటే ఆయిల్ సెక్టర్ దానికి సంబంధించి అంత స్టేబుల్ గా అయితే ఉండవు. యాక్చువల్ గా అయితే మీరు దీంట్లో ప్రస్తుతానికి అయితే మాత్రం ఏదన్నా మార్కెట్ లో బయటకు వచ్చే అవకాశం ఉంటే, ఏదన్నా ఒక మంచి మూవ్మెంట్ వస్తే బయటకు వస్తే దాంట్లో ఎగ్జిట్ అవడం బెటర్. ఆయిల్ సెక్టర్ సంబంధించి అంత ప్రోగ్రెసివ్ గా అంత స్టేబుల్ గా ఉండే అవకాశం లేదు. అదేవిధంగా మీరు ఎక్సైడ్ బ్యాటరీస్ అన్నది ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అది ఇది మీరు మార్కెట్ లో కొంచెం ఏదైతే మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత మార్కెట్ అయితే ఇక్కడైతే స్టేబుల్ అవడానికి 330 నుంచి 300 మధ్యలో స్టేబుల్ అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ అక్యుములేట్ చేయండి మీరు. ఇది కూడా ఒక 1 or 2 వీక్స్ చూసి కన్సాలిడేషన్ అయిన తర్వాత తీసుకుంటే మీకు మార్కెట్ లో కొంచెం మనకి ఏ ఇబ్బంది లేకుండా మార్కెట్ లో టేకప్ అవడానికి అవకాశం ఉంటుంది. రైట్ ప్రైస్ అయితే మాత్రం 330 నుంచి 300 రూపాయల మధ్యలో మాత్రం అక్యుములేట్ చేసుకోవచ్చు. కంపెనీ అయితే మంచిదే, ఎందుకంటే ఆటోమొబైల్ దాంట్లో బ్యాటరీస్ దాంట్లో మంచి గేమ్ చేంజింగ్ పాయింట్, రెవల్యూషనరీ కాబట్టి దీనికి కూడా మంచి స్కోప్ ఉండే అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి, సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. స్టాక్ గురించి కాదండి, నా దగ్గర ఉన్న స్టాక్స్ అన్ని ఓకే మంచి ఫండమెంటల్ గా, కాకపోతే బాగా డిస్కౌంట్ అయిపోయినాయి కనుక ఇంకా ఫర్దర్ డిస్కౌంట్ అవుతాయి కనుక అమ్మేసేసి తర్వాత రీఎంటర్ అవ్వచ్చా? అలా కాదు, స్టాక్స్ ఏముంది చెప్పండి, 1 or 2 స్టాక్స్ అట్లీస్ట్. నా దగ్గర అండి స్టాట్ ఇండస్ట్రీస్ ఉండిందండి, బ్లూ క్లౌడ్స్, స్టాట్ ఇండస్ట్రీస్, తర్వాత బిఎండబ్ల్యూ, ఇన్ఫోసిస్, టీసీఎస్. హలో, ఓకే. అంటే మీరు ఇప్పుడు కరెక్ట్ గా అంత షూర్ గా మళ్ళీ ఇంకా కిందకి వెళ్తుంది అన్నది ఎవరో ఏం చెప్పలేం కానండి. మీరు ఇక్కడ తీయటం అయితే కరెక్ట్ కాదు, మీరు అక్యుములేట్ చేయదు కానీ యూ హావ్ టు వెయిట్ ఫర్ అనదర్ కపుల్ ఆఫ్ మంత్స్. ఒక 2 నెలలు వెయిట్ చేస్తే మార్కెట్ స్టేబుల్ అయ్యి మళ్ళీ టేకాఫ్ తీసుకునే అవకాశం ఉంటుంది. మార్కెట్ ఇది మీరు ఇప్పుడు తీసేసి ఇంకా కింద పడుతుందేమో అని అనుకున్నప్పుడు మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తే మీరే నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే అలాంటి ప్రయత్నాలు ఏమి లేకుండా యూ హావ్ టు వెయిట్ ఫర్ అనదర్ కపుల్ ఆఫ్ మంత్స్. వెయిట్ చేస్తే మీకు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి ఇలాంటి చిన్న ఒడిదుడుకులకి లేదా ఇలా కరెక్షన్ జరిగిన దానికి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. యాక్చువల్ గా అయితే ఎవ్రీ ఇయర్ కూడా మనకి మార్కెట్ లో ఒక ట్రెండ్, డౌన్ ట్రెండ్ రావడం ఒక 20% నుంచి 30% వరకు, ఈసారి కొంచెం ఎక్కువ, ఒక 10% ఎక్కువ వచ్చింది. అయినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇండియన్ మార్కెట్స్, పొటెన్షియల్ మార్కెట్స్ మళ్ళీ రికవర్ అవడం కూడా అంతే స్పీడ్ గా రికవర్ అవుతాయి. మీరు కంగారు పడి ఇక్కడ తీయడం అన్నది కరెక్ట్ కాదు. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు విజయనగరం నుంచి, గౌతమ్ గారు. గౌతమ్ సాలూరి అండి. సరే అండి, చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు ఇది ఓబెరాయ్ రియాలిటీ. ఓకే, నేను 20% లాస్ లో ఉన్నానండి. ఈ టైంలో యావరేజ్ చేయించా. ఓకే. ఓబెరాయ్ రియాలిటీ వచ్చేటప్పటికి మనకి ప్రెసెంట్ 1500 రూపీస్ నడుస్తుందండి. అంటే యాక్చువల్ గా అయితే ఇక్కడ జోన్ అయితే ఉన్నది, ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ టేకప్ తీసుకునే అవకాశం అయితే ఉన్నది. మీరు అప్పుడే యావరేజ్ అయితే మాత్రం ఇంకొక 2 వీక్స్ అయితే కొంచెం మార్కెట్ స్టేబుల్ అయ్యే అవకాశం ఉన్నది సార్. స్టాక్ అయితే మాత్రం మీరు అక్యుములేట్ చేయడానికి అరౌండ్ 1500 నుంచి 1400 మధ్యలోనే మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఆల్రెడీ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేసి 1 or 2 వీక్స్ వెయిట్ చేస్తే మార్కెట్ లో కొంచెం డైరెక్షన్ క్లారిటీ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. మీకు స్టాక్ లో విషయం అయితే మాత్రం ఇక్కడ నుంచి అయితే కన్సాలిడేషన్ అయి టేక్ ఆఫ్ అవడానికి అయితే మాత్రం రెడీగా ఉన్నది. మంచి క్యాపిటలైజేషన్ 54,000 crores క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి మంచి కంపెనీ కాబట్టి దీంట్లో మీరు అక్యుములేట్ చేయడం అన్నది కొంచెం వెయిట్ చేసి దాని ప్రకారం అక్యుములేట్ చేస్తే మంచిది. లాస్ట్ ఇయర్ కూడా 20% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది, ఇబ్బంది లేదు, మంచి స్టాక్. రైట్ సార్, హైదరాబాద్ నుంచి సంతోష్ రెడీగా ఉన్నారు. సంతోష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సార్ అంటే నేను మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను సార్. మళ్ళీ అంటే నేను రీసెంట్ గా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను సార్ 3 months కింద. ఓకే. సో నేను సుజలాన్, ఐనాక్స్, గ్రీన్ ఎనర్జీ, జొమాటో, ట్రెండ్ వీటిల్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను సార్. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా సార్, అంటే బై ఆన్ డిప్స్ లేదా ఆగమంటారా? ఓకే, మీకు ఉన్న దాంట్లో 50% ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్ లోను మళ్ళీ స్టేబిలిటీ వచ్చిన తర్వాత ఇంకో 50% ఇన్వెస్ట్ చేయండి. కానీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కి అయితే దిస్ ఇస్ ద రైట్ టైం. మీరు ఒక 2 phases 3 phases కింద పెట్టుకుని ఇన్వెస్ట్ చేయండి, మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. రైట్ సార్, కడప నుంచి జగదీష్ గారు లైన్ లో ఉన్నారు. జగదీష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి కొద్దిగా చెప్పండి సార్. ఓకే. రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి ఓన్లీ టెక్నికల్ మాట్లాడతారు సార్. జగదీష్ గారు, బాగా పడిపోయింది కదా, దాని గురించి కొద్దిగా అడుగుతున్నాను సార్.
యాక్చువల్ గా ఏదైతే ఇది సుమారుగా 1600 రూపాయల దగ్గర నుంచి ఇప్పుడు ప్రజెంట్ 1100 రూపాయల వరకు 1150 రూపాయల ట్రేడ్ అవుతుంది. కానీ దీనికి స్కోప్ ఏంటంటే సుమారుగా ఇక్కడి నుంచి కూడా ఇంకొక 50 నుంచి 100 రూపాయలు ఏంటంటే 1100 నుంచి 1150 మధ్యలో 1150 మధ్యలో మార్కెట్ లో కొంచెం స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ 1160 రూపాయలు నడుస్తుంది. 1100 వరకు ఇంకొక 50 రూపాయల వరకు కూడా కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. అక్కడి నుంచి మార్కెట్ అయితే స్టేబుల్ గా ఉన్న తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది మార్కెట్ లో కరెక్షన్ లో భాగంగా సేమ్ ఎగ్జాక్ట్ గా లాస్ట్ 5 months నుంచి కూడా 1600 రూపాయల దగ్గర నుంచి 1100 రూపాయల వరకు 500 రూపీస్ కరెక్షన్ అయితే జరిగింది. ఇక్కడ అక్యూములేట్ చేసుకోగలిగితే మంచి ప్రైస్ మళ్ళీ ఒక 6 months లో మళ్ళీ మంచి ప్రైస్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు రాజశేఖర్ విజయవాడ నుంచి. రాజశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మూర్తినాయుడు గారు ఉన్నారు, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ నమస్తే సార్, నా దగ్గర ఉద్యోగ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది సార్. అది అంటే బాగా మైనస్ లో ఉన్నాను సార్. నేను 49 కొన్నాను, 31 ఎంత ఉంది ఇప్పుడు అది. యాక్చువల్లీ 25 రూపీస్ దగ్గర నుంచి లాస్ట్ ఏప్రిల్ దగ్గర నుంచి కూడా ఒకే స్ట్రెచ్ లో సుమారుగా 60 రూపాయల వరకు వెళ్ళిందండి స్టాక్ 25 రూపీస్ దగ్గర నుంచి. మళ్ళీ అదే విధంగా 5 months లో మళ్ళీ 30 రూపీస్ వరకు వచ్చింది. అంటే ఇక్కడ అది అంటే కొంచెం కన్సాలిడేషన్ అయితే అంటే మీ దగ్గర ఉన్న స్టాక్స్ ని ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. మార్కెట్ ఏదైనా కొంచెం ఏదైతే కొంచెం మార్కెట్ లో కొంచెం స్టేబిలిటీ వచ్చి కొంచెం ఏదైనా మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుంటే అలాంటి టైంలో మీకు ఇది ఎందుకంటే స్మాల్ క్యాపిటలైజేషన్ జస్ట్ 6000 కోట్లు ఉన్నటువంటి చిన్న బ్యాంక్ ఇది. దీంట్లో ఒక విధంగా చూసుకుంటే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ కూడా అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేదు, చాలా చిన్న కంపెనీ. కాబట్టి ఇలాంటి దాంట్లో మీరు ఎక్కువ కాకుండా ఫైనాన్స్ సెక్టర్ లో వెళ్ళాలనుకున్నప్పుడు దీనికి సంబంధించిన ఆటో ఫైనాన్స్ కానీ లేకపోతే డైరెక్ట్ బ్యాంకింగ్ సెక్టర్ లో కానీ వెళ్తే మీకు మంచి లాభాలు ఉంటాయి. దీంట్లో మీరు కొంచెం ఒక మార్కెట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఏదో చోట ఎగ్జిట్ ఆర్డర్ పెట్టించవచ్చు. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు విశాఖపట్నం నుంచి భాస్కర్ రావు గారు. భాస్కర్ రావు గారు, మూర్తినాయుడు గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో నమస్తే సార్. హలో భాస్కర్ రావు గారు వినిపిస్తుందా? మేడం నేను ఇంకా కంటిన్యూ చేయాలి, ఇంకొక సజెషన్ కావాలి. అడగండి, మూర్తినాయుడు గారు వింటున్నారు, అడగండి. సార్ JWL 524 టాటా మోటార్స్ 843 లో తీసుకున్నాను సార్. JSW స్టీల్ JWL ఓకే సార్ 524.50 లో టాటా మోటార్స్ 843 లో ఉన్నాయి సార్ నా దగ్గర. ఓకే అంటే యాక్చువల్గా అయితే JWL అయితే మాత్రం అంటే మీరు కొంచెం మార్కెట్ అయితే కొంచెం కరెక్షన్ కి బాగా గురైంది. దీంట్లో మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నారన్నది ఒకసారి చూసుకుంటే జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్ ఇది 12,000 crores కంపెనీ ఇది. కానీ మార్కెట్ లో అయితే భారీగా కరెక్షన్ అయితే జరిగింది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే గతంలో కొంచెం వెయిట్ చేయండి. మామూలుగా లాస్ట్ 2 years 3 years 5 years కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ అయితే బాగానే ఉన్నది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే దీనిలో ప్రస్తుతానికి అయితే ఇక్కడ అక్యుములేట్ చేసే పరిస్థితిలో కూడా లేదు. మీరు ఒక 2 months వెయిట్ చేస్తే ఇది ఏదైనా మంచి ప్రైస్కి వస్తే అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా అంటే స్టాక్ అయితే మంచి స్టాక్, ఎందుకంటే లాస్ట్ 5 years కూడా మంచి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది. బట్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా కరెక్షన్ అయితే జరిగింది. మనం వెయిట్ చేస్తే తప్ప ప్రస్తుతానికి అయితే మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే అంత స్టేబుల్ అయితే కనిపించట్లేదు టెక్నికల్ గా. మనం వెయిట్ చేయాల్సింది అందులోను. అదేవిధంగా టాటా మోటార్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మాత్రం మీరు మళ్ళీ మనకి టాటా మోటార్స్ మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే టైం వస్తుంది. మాక్సిమం జోన్ లోకి 600 జోన్ లోకి వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. అక్యుములేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఒక 1 or 2 weeks లో మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత టాటా మోటార్స్ లో అయితే నిరభ్యంతరంగా అక్యుములేట్ చేసుకోవచ్చు. మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. రైట్ సార్, కుకట్పల్లి నుంచి ఇంకొక కాలర్ ఉన్నారు నాగార్జున గారు. నమస్తే అండి. నమస్తే అండి సార్. గుడ్ మార్నింగ్ నాయుడు గారు. మార్నింగ్ సార్. సార్ నా దగ్గర స్టేట్ బ్యాంక్ ప్లస్ ఫెడరల్ బ్యాంక్ ఉన్నాయి. ఇది తెలిసి BDL యాక్షన్ కన్స్ట్రక్షన్స్ బై చేయాలనుకుంటున్నాను. అంటే ఇవి సెల్ చేయడం అన్నది ఫెడరల్ బ్యాంక్ కానీ ఇది కానీ సెల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చాలా స్పీడ్ గా రికవర్ అవడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. ఈ రెండు కూడా హోల్డ్ చేసుకోండి. మీరు ఫ్రెష్ గా ఏం తీసుకోవాలనుకున్నా సరే అట్లీస్ట్ మనకు ఒక 2 months వెయిట్ చేస్తే తప్ప మార్కెట్ అయితే స్టేబుల్ అయ్యే అవకాశం లేదు. ఆ స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే టైంలో మీరు ఆ BDL కానీ BEL కానీ ఏది తీసుకున్నా సరే పర్వాలేదు. రైట్ సార్, అలాగే మనం చూసుకున్నట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే భారీ నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. మరి ఇలాంటి టైంలో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ టైంలో చేయొచ్చా? మూర్తినాయుడు గారు చెప్పండి.
రైట్ సార్, అదే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదండి, అదే స్టాక్ మార్కెట్లు ఇప్పుడైతే భారీ నష్టాల్లో ఉంటున్నాయి, లేదంటే ఒడిదుడుకుల్లోనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మరి కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు చేయొచ్చు అంటారా? కొత్తగా దీంట్లో మార్కెట్ లో ఎంటర్ అవ్వాలనుకున్న మార్కెట్ ఎందుకంటే సుమారుగా 30 నుంచి 40% వరకు కరెక్షన్ అయింది కాబట్టి ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఎందుకంటే మార్కెట్ సెంటిమెంట్ బేస్ మీద నడుస్తుంది కాబట్టి మంచి లాభాలు ఉన్నటువంటి మంచి బ్యాలెన్స్ షీట్ లో మంచి సర్ప్లస్ ఉన్నటువంటి కంపెనీస్ అన్ని కూడా మార్కెట్ లో కొంచెం కరెక్షన్ కి అయితే గురైనాయి. అలాంటి కంపెనీస్ ఫ్రంట్ లైన్ ఉన్నటువంటి ఎవర్ గ్రీన్ స్టాక్స్ అయినటువంటి ఫార్మా కంపెనీలో ఉన్నటువంటి మంచి స్టాక్స్, అదేవిధంగా ఆటోమొబైల్ తో పాటుగా మెటల్ సెక్టర్ ఏదైతే మెటల్ సెక్టర్ లోను టాటా స్టీల్ లాంటి కానీ అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ అదేవిధంగా అల్ట్రాటెక్ సిమెంట్ ఈ విధమైనటువంటి మెటల్ సెక్టర్ అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో కూడా ఫ్రంట్ లైన్ ఉన్నటువంటి ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు అదేవిధంగా స్టేట్ బ్యాంక్ లాంటి ప్రోగ్రెసివ్ ఉన్న బ్యాంక్స్ లోను అదేవిధంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ దాంట్లోనూ ఏదైతే మనకి హెచ్డిఎఫ్సి ఫైనాన్షియల్ సెక్టర్స్ దానికి సంబంధించిన దాంట్లోనూ ఉన్నటువంటి శ్రీరామ్ ఫైనాన్స్ అదేవిధంగా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ లాంటి ఫైనాన్స్ కి రిలేటెడ్ ఉన్నటువంటి సెక్టార్స్ లోను అదేవిధంగా మెటల్ దానికి సంబంధించిన దాంట్లోనూ అదేవిధంగా ఆటోమొబైల్, ఫార్మా కూడా మనకి ఎవర్ గ్రీన్ గా ఉండే కంపెనీ సెక్టర్ అండి. దాంట్లో కూడా మనకి ఏదైతే లారస్ ల్యాబ్స్ అదేవిధంగా ఫ్రంట్ లైన్ ఉన్న టొరంటో ఫార్మా, దివీస్ ల్యాబొరేటరీస్ అదేవిధంగా మనకి డాక్టర్ రెడ్డిస్, నాట్కో ఫార్మా మంచి అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ తోటి మంచి ప్రాఫిట్స్ ఇచ్చే ఫార్మా కంపెనీస్ లోను అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ ఎవర్ గ్రీన్ గా ఉండే ఆటోమొబైల్ సెక్టర్ లోను 2 వీలర్ దానికి సంబంధించి టీవీఎస్ మోటార్స్, హీరో మోటార్స్ అదేవిధంగా 4 వీలర్ దానికి సంబంధించిన టాటా మోటార్స్, మల్టిపుల్ వెహికల్స్ వచ్చేప్పటికి ఐషర్ మోటార్స్, లేదా బజాజ్ ఆటో ఇలాగ ఆటోమొబైల్ సెక్టర్ లో కూడా ఫ్రంట్ లైన్ లోను మంచి ప్రాఫిటబుల్ గా ఉన్నటువంటి మంచి ప్రోగ్రెసివ్ గా ఉన్నటువంటి స్టాక్స్ ఈ మార్కెట్ కరెక్షన్ కి అవి కూడా కరెక్షన్ లో గురి అవడం వల్ల మంచి ప్రైస్ లో డిస్కౌంట్ ప్రైస్ లో దొరుకుతాయి. కాబట్టి అలాంటి ప్రైస్ లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే కొత్తగా ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి చాలా మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక సైకిల్ మార్కెట్ లో ఒక 20 to 25% కరెక్షన్ అనేది కామన్. ఈసారి కొంచెం ఒక 10% ఎక్కువగా ఉండటం వల్ల ఇట్స్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ అనుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం. రైట్ సార్, హైదరాబాద్ నుంచి కృష్ణ కాలర్ రెడీగా ఉన్నారు. కృష్ణ గారు నమస్తే అండి. హలో నమస్తే అండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్ నమస్కారం, నేను సుజలాన్ పవర్ ఇంకా ఎన్టీపీసీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నానండి, ఇది రైట్ టైం? ఓకే, యాక్చువల్గా అయితే ఎనర్జీ సెక్టార్ లో ఇంకా డిఫరెంట్ సెక్టార్ స్టాక్స్ ఉన్నాయి సార్, దాంట్లో కూడా ఒకసారి రీసెర్చ్ చేసి తీసుకోండి. సుజలాన్ అయితే ప్రస్తుతానికి అయితే మంచి కరెక్షన్ తీసుకుని ఒక 50 రూపీస్ ఉంది, ప్రైస్ తక్కువ అని కాకుండా ఇంకా దీంట్లో ఎనర్జిబుల్ సెక్టార్స్ లో ఇంకా డిఫరెంట్ ఎన్టీపీసీ దగ్గర నుంచి పవర్ గ్రిడ్, పవర్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిలో మీరు సెలెక్ట్ చేసుకుని దాంట్లో మీరు ఒక టేక్ ఆఫ్ అవుతున్న తర్వాత మార్కెట్ లో ఒక స్టేబిలిటీ వచ్చిన తర్వాత ఎంటర్ అయితే మనకి మంచి లాభాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎన్టీపీసీ లాంటిది కూడా ప్రజెంట్ అయితే 300 రూపీస్ లో ఏదైతే 450 వరకు వెళ్ళిన స్టాక్ ప్రజెంట్ అయితే మంచి డిస్కౌంట్ లో నడుస్తుంది. అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అదేవిధంగా పవర్ గ్రిడ్ ఇవి కూడా మంచి డిస్కౌంట్ లో నడుస్తున్నాయి. ఇంట్లో కూడా మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. రైట్ సార్, వైజాగ్ నుంచి శేఖర్ గారు లైన్ లో ఉన్నారు. శేఖర్ గారు నమస్తే అండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు, అడగండి. సార్ మీరు వైజాగ్ మాట్లాడుతున్నాం సార్, ఎస్బీఐ తీసుకోమంటారు అప్పుడు తగ్గింది సార్, కొంచెం ఎస్బీఐ తీసుకోమంటారు. ఎస్బీఐకి ఇబ్బంది లేదు సార్, ఎస్బీఐ ఇప్పుడు ప్రజెంట్ 700 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది, హ్యాపీగా అక్యుములేట్ చేసుకోవచ్చు. ఒక 2 ప్రైస్ పాయింట్స్ పెట్టుకోండి. ఒకవేళ ఏదైనా ఇక్కడ నుంచి ఏదైనా ఇంకొక 50 రూపాయలు ఏదైనా కరెక్షన్ జరిగితే మళ్ళీ ఇంకొక 50% తీసుకున్నట్టుగా చూడండి. మార్కెట్ అయితే ఎస్బీఐ అయితే మంచి ప్రైస్ కైనా మనం చెప్పొచ్చు, అక్యుములేట్ చేసుకోవచ్చు సార్, ఇబ్బంది లేదు. రైట్ సార్, రామారావు గారు ఉన్నారు లైన్ లో. రామారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీ డౌట్ నా దగ్గర టాటా మోటార్స్ 100 లో ఉన్నాయండి, అవి ఇప్పుడు అమ్మేమంటారా ఉంచమంటారా అని అడగడానికండి. లేదండి, మీరు టాటా మోటార్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకుంటారు కాబట్టి వెయిట్ చేయండి. మార్కెట్ లో ఇట్లా కరెక్షన్స్ అన్నాయి కామన్ థింగ్స్. మార్కెట్ లో మీరు 700 రూపీస్ లో తీసుకుంటే ఆల్రెడీ 1200 రూపీస్ కూడా వెళ్ళినటువంటి స్టాక్ అది ఒక చిన్న కరెక్షన్ అవడం వల్ల కరెక్షన్ లో భాగంగానే మార్కెట్ లో డౌన్ వచ్చింది. ఒక 2 వీక్స్ తర్వాత అక్యుములేట్ చేయగలిగితే ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చు. మంచి స్టాక్ మంచి లాభాలు రావడానికి అవకాశం ఉన్నది. రైట్ సార్, అలాగే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో అయితే మరి నష్టాల్లో ట్రేడ్ అవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్స్ వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ ని సేల్ చేసుకుంటే బెటర్ అంటారా, లేదంటే కొన్ని రోజులు హోల్డ్ చేస్తే బెటర్? అంటే ఏ స్టాక్స్ ని అమ్మేసుకుంటే బెటర్, లేదంటే ఏటిని ఇంకొన్ని రోజులు హోల్డ్ చేస్తే బెటర్ అంటారు? యాక్చువల్ గా మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకున్నాం కాబట్టి అవి మన లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంకా జస్ట్ ఒక 1 year 2 years అయి ఉంటుంది తీసుకుని మనం 5 years కు 10 years కు పెట్టుకుంటాం కాబట్టి మనకి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఈ కరెక్షన్ పెద్దగా మనకి పట్టింపు ఉన్నట్టుగా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇలాగ మార్కెట్ లో కరెక్షన్ జరిగినప్పుడు ఒక ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ దాంట్లో అక్యుములేట్ చేసుకుంటే
తొందరగా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మనం తీసుకునేటప్పుడే స్టాక్స్ లో సెలక్షన్ తీసుకుని అందులో పొటెన్షియాలిటీ ఉన్న స్టాక్స్, బ్యాలెన్స్ షీట్ బాగున్న స్టాక్స్, క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్, మార్కెట్ యొక్క మార్కెట్ అప్ ట్రెండ్ ఉన్నటువంటి ఏదైతే ప్రొడక్ట్ బేస్ మార్కెట్ ఉన్నటువంటి స్టాక్స్, దానికి ఉన్నటువంటి బిజినెస్ మోడల్ కంటే చూసుకుని తీసుకుంటే ఇలాంటి ఒడిదుడుకు వచ్చినా సరే మనం పెద్దగా ఇబ్బంది పడవలసినటువంటి అవసరం అయితే ఉండదు. అలాంటి స్టాక్స్ లో పెట్టుకుంటే అది కూడా సెక్టార్ లో ఇది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఆటోమొబైల్ సెక్టర్, ఫార్మా, మెటల్స్, అదేవిధంగా ఐటీ సెక్టార్లు ఇలాంటి వాటిలో పెట్టుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సార్, వరంగల్ నుంచి లక్ష్మణ్ గారు లైన్ లో ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. నాట్కో ఫార్మా 980 తీసుకున్నాం సార్. దాన్ని ఏం చేయమంటారు, ఓ చేయమంటారా లేకపోతే యావరేజ్ చేయమంటారా? నాట్కో ఫార్మా అయితే కొంచెం మార్కెట్ అయితే కొంచెం డ్రాస్టికల్ గా అయితే మార్కెట్ లో పడింది. ఏదైతే 1500 పైన 1600 రూపాయలు ఉండే స్టాక్ లాస్ట్ 5 months గాను మార్కెట్ లో కరెక్షన్ తీసుకుని ఒక 6 months గాను ప్రజెంట్ అయితే 800 రూపీస్ నడుస్తుంది. ఇక్కడ స్టేబుల్ అవడానికి కొంచెం అవకాశం ఎక్కువ ఉంది. ఇక్కడ కానీ 800 పైన కన్సాలిడేషన్ అయ్యి కొంచెం స్టేబుల్ అవుతే మీరు హ్యాపీగా దీంట్లో అక్యుములేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఏదైతే జోన్ ఏదైతే 730 నుంచి 750 మధ్యలో ఉన్నది అక్కడ వరకు రాకుండానే మార్కెట్ లో 800 వరకు వచ్చి అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యి మళ్ళీ ముందుకెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు కొంచెం వెయిట్ చేస్తే మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ దొరుకుతుంది. ఆ కన్సాలిడేషన్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మంచి స్టాకే, మంచి బిజినెస్ మోడల్ ఉన్నటువంటి స్టాకే. ఫార్మాలో దానికంటూ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది నాట్కో ఫార్మా కూడాను. కాబట్టి ఏంటంటే ఇలాంటి టైంలో కంగారు పడి మన దీంట్లో వదిలేయడం కన్నా వెయిట్ చేస్తే అందులో కొంచెం మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్.